పుష్ప 2 ఎవ తగ్గేదేలే. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ అదే. ఎందుకంటే ఆల్ ఓవర్ తెలంగాణ ఎటు చూసిన ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ పుష్ప టికెట్ల రేటు పెంపు, హైకోర్టులో కేసు. హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి? అసలు పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుందా 2 డేస్లో? హైకోర్టులో మరి ఏమన్నారనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాము. మరి వీడియోని చివరి వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్, మీరు అద్దిరిపోయే న్యూస్ ఇచ్చారు అల్లు అర్జున్ టీం నుంచి. అదేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 మరో 2 రోజుల్లో థియేటర్లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో పుష్ప 2 టికెట్ల రేట్లు పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్కు అదనంగా 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో బెనిఫిట్ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను తమకు తెలియచేయాలని నిర్మాతలను ఆదేశించింది. అలాగే బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు 2 వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ను ఆదేశించింది. అలాగే టికెట్ ధరల పెంపు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే పుష్ప 2తో పాటు పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెప్తూ వచ్చారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్లో కూడా సుకుమార్ పుష్ప 3 గురించి హిట్ ఇచ్చాడు. అయితే పుష్ప 3 కూడా ఉండనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. పుష్ప 2 టైటిల్ ఎండ్ కార్డ్లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలియజేస్తున్నారు. తాజాగా ఎడిటింగ్ రూమ్లో దిగిన ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల పుష్ప 3 పోస్టర్ ఉండటం గమనించవచ్చు. ఈ పోస్టర్తో పుష్ప 3 కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. అయితే పార్ట్ 3 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అడ్వాన్స్ బుకింగ్లో ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా బుక్ మై షో లాంటి ఆన్లైన్ టికెట్ యాప్లో కావడం విశేషం. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. కేవలం బుక్ మై షోలోనే 1 మిలియన్ టికెట్స్ అంటే అక్షరాల 10 లక్షల కోట్లు అమ్మడం విశేషం. ఇదండి పుష్ప 2 ద రైస్ ఎవ తగ్గేదేలే. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది మరి 2 డేస్లో మనం చూద్దాం. రివ్యూ కూడా మన ఛానల్లో ఇస్తాము మరి ఎలా ఉందనేది. మరి ఎంతమంది బన్నీ ఫ్యాన్స్ ఉన్నారో వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఇది చూస్తున్నటువంటి ఫస్ట్ న్యూస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.